నువ్వు ఎంత బాధపడుతున్నావో మాకు అర్థమైంది కావ్య అని అపర్ణ అయితే కావ్యతో అంటూ ఉంటుంది. వాడు కూడా ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చాడు. కానీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే అపర్ణ వాళ్ళకాసి అలా చూస్తూ ఉంటుంది. అవును కావ్య, వాడు ప్రపోజ్ చేద్దామని చాలా ఆశపడ్డాడు. చాలానే అనుకున్నాడు. కానీ లాస్ట్‌లో ఇలా అయ్యింది. కానీ వాడు ఎప్పటికైనా నీకు ప్రపోజ్ చేస్తాడులే అని అనేసరికి వారు ఈరోజు కాకపోతే ఏ బామ్మ ఎప్పటికైనా నాకు ప్రపోజ్ చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. అలా అంటూ కావ్య అపర్ణ వాళ్ళతో రాజు గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇక బామ్మ వాళ్ళైతే కావ్య కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక యామిని అయితే వాళ్ళ అమ్మతో ఏం చేయబోతున్నావు బేబీ అని అనేసరికి రేపు బావకి నాకు ఫస్ట్ నైట్ చేపిస్తాను. అలా అయితే బావ తప్పు చేశాననే గిల్టీ ఫీలింగ్‌తోనైనా నా మెడలో తాళి కడతాడు. ఆ విధంగా నా మెడలో తాళి కావ్య మెడకి ఉరితాడుగా బిగించబోతున్నాను. అదే బావకి, కావ్యకి వేస్తున్న పెద్ద శిక్ష. బావని నా వాడిని చేసుకోవడానికి నేను ఈ పని చేయక తప్పడం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి వాళ్ళ అమ్మయితే అలా చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేసి కావ్య మెడకి ఊరితాడు బిగిస్తాను అనైతే అంటూ ఉంటుంది యామిని.